అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు ఖాయమంటున్నారు కేటీఆర్. ఫార్మాసిటీ కోసం షరతులతో సేకరించిన భూములు ఇతర అవసరాలకు మార్పులు చేయడం కుదరదని చెప్పారు. సోమాజిగూడలో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ నగరంలో విద్యుత్, నీటి కొరతలకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. మేము బాధ్యత తీసుకున్న నాడు ఒక అనుమానం ఉండేది హైదరాబాద్ మీద. ఇక్కడికి కొత్త పరిశ్రమలు రావడమేమో కానీ ఉన్న పరిశ్రమలు పోతాయంట కదా, పెట్టుబడులు తరలిపోతాయంట కదా అని ఒక అనుమానం నీడలు. 3 లక్షలు ఉండేది ఐటీ కొలువులు, 10 లక్షలకు తీసుకొని పోయాం. టు బి ప్రిసైజ్ 9.5 lakhs తీసుకొని పోయింది కేసీఆర్ గారి నాయకత్వం. భారతదేశంలోనే అమోఘమైన ఐటీ విప్లవాన్ని, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, బెంగళూరును తలదన్నాం 3 సార్లు. ఇది భారతదేశంలో ఎవరు చేయని ఫీట్ అది. అట్లాగే 1-2 కాదు, విశ్వవిఖ్యాత కంపెనీలకు తెలంగాణని చిరునామాగా మార్చాం. అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు, యాపిల్ కావచ్చు, ఊబర్, సేల్స్ ఫోర్స్, ఇంకా చెబుతూ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ హైదరాబాద్కి రప్పించాము. అల్టిమేట్గా హైదరాబాద్ని ప్రపంచ పటంలో అద్భుతంగా మార్కెటింగ్ చేసి తెలంగాణ అంటే తెలియని వాళ్ళకి తెలంగాణను పరిచయం చేశాం.